చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే సార్, నా పేరు ఎన్ సుధాకర్, రుద్రవరం మండలం చిన్నకమ్మూరు గ్రామానికి చెందిన ఎస్సీ దళిత వికలాంగులను. అయితే నాకు 2006లో ప్రభుత్వం వారు డీ పట్ట 3 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. ఈ భూమి నేను సాగు చేసుకుంటున్న క్రమంలో బోయ వాళ్ళు ఎంటర్ అయ్యి భూమి మాది అని సేమ్ ఎస్సీలకు రాసిచ్చారు. నా భూమి మీరు వేసుకోండి అని బోయ వాళ్ళు ఎస్సీలకు రాసిచ్చారు. అయితే నేను ఆ భూమిని బోయవాది కాదు, నన్ను ఆక్యుపై చేసుకున్న ఆక్రమణదారులు కాదు, నావి పట్టా పాస్బుక్లు ఆన్లైన్ ఉన్నాయని అప్పట్లో ఆర్డీఓ మాధవలీత మేడం గారికి నేను ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ద్వారా అప్లై చేశాను. అయితే ఆర్డీఓ దానికి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ అప్లై చేస్తే బోయాస్ని నా ఆక్రమణదారులను నన్ను పిలిచి 3-4 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసు ద్వారా ఎంక్వైరీ చేసి విచారణ చేశారు. అయితే విచారణ చేసిన ఆర్డీఓ నంద్యాల మాధవలీత మేడం గారు ఈ భూమి బోయ వాళ్ళది కాదు, ఆక్రమణదారులది కాదు, వికలాంగుడైన ఎస్సీ వాళ్ళదని ఆర్డీఓ మాధవలీత మేడం గారు అప్పట్లో ఆర్డీఓ మాధవలీత మేడం గారు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మేడం గారు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆలోపు ఆక్రమణదారులు ఏం చేశారంటే రెవెన్యూ అధికారులను బెదిరించి ఏం తీసుకున్నారో తెలియదు కానీ ఆలగడ్డ సివిల్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఆలగడ్డ సివిల్ కోర్టుకు కొమ్ము నారాయణ, బాల రామాంజనేయులు, నడిపి రామాంజనేయులు, బోయ చంద్రుడు వీళ్ళంతా 5 మంది కలిసి నా మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత నాకున్న ఎవిడెన్స్ అన్ని తీసుకుపోయి ప్రభుత్వం భూమి నాకేమేమి ఇచ్చింది అని మొత్తం తీసుకుపోయి నేను ఆలగడ్డ కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా కోర్టుకు సబ్మిట్ కాలేదు. కోర్టుకు వాళ్ళు రానందున కేసు డిస్మిస్ అయింది. వాళ్ళ దగ్గర పట్టాలు పాస్బుక్లు ఆన్లైన్ అన్ని రికార్డింగ్ ఉంటే ఎందుకు కోర్టుకు అటెండ్ కాలేదు? ఒకటి నాకు ఇచ్చిన ఆర్డీఓ గారు ఇచ్చారు, కోర్టు ఇచ్చారు. నా భూమిని నేను గత 2005 సంవత్సరాలు ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని నా భూమి నాకు వచ్చింది, కోర్టు నుంచి వచ్చింది మేడం, నాకు పట్టాలు ఉన్నాయి, పాస్బుక్ ఉంది, ఆన్లైన్ ఉంది, అడంగలు ఉన్నాయి, రైతు భరోసా పడుతుంది. ఇది రీసెంట్గా 2024 పట్టాలు అడంగలు ఉంది. అయితే నిన్న 15వ తారీఖున ఈ నెలనండి 15వ తారీఖున 15/7/2025 తారీఖున నేను నా భూమికి నేను పన్ను కట్టాను. ఇప్పటి వరకు కూడా పోయిన ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ వచ్చింది. ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభావ్ కూడా నా పేరు ఎలిజిబిలిటీ అయింది, సచివాలయంలో వచ్చింది. ఈ భూమిని నాకు 3 కలెక్టర్లు మారినారు, 3 ఎస్పీలు మారినారు. అయితే ఎస్పీలు కలెక్టర్లు చెప్తున్నారు నా రికార్డింగ్ చూసి సుధాకర్ దళితులైన భూమిని సుధాకర్కి అప్పచెప్పండి అని కలెక్టర్ ఎస్పీ సీరియస్గా చెప్తున్నారు. కానీ కింద సిఐ గారు ఎంఆర్ఓ గారు చాలా ఫ్రాడ్ చేస్తే 3 సంవత్సరాల నుంచి నన్ను కాలయాపన చేస్తున్నారు. నోటీసులు ఇచ్చారండి, నోటీసులు ఇంచుమించి 20 నోటీసులు ఇచ్చారు. ఏది ROR కేసుకు 20 నోటీసులు 3 సంవత్సరాలు పిలిచి ఇప్పటికి 6 నెలలు అయింది. ROR కేసు జరిపారు, ఎన్డార్స్మెంట్ ఇంకా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆక్రమణదారులకు నా సర్వే నంబర్ మీద రేపు 18/7 తారీఖున 2025 వాళ్ళకు భూమి ఆక్యుపై చేస్తామని కొలత చూపిస్తామని రెవెన్యూ అధికారులు నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? నేను మొదటి నుంచి చెప్తున్నా, రెవెన్యూ అధికారుల వల్ల నా కుటుంబం నాశనం అయిందండి. నాకు 3 పిల్లలు, నా భార్య నేను ఫుట్పాత్ మీద బతుకుతున్నామండి.
అని అధికారులకు ఎంతో మొరపెట్టుకున్నా. కానీ ఎందుకు అది రెవెన్యూ అధికారులు ఒక ఏసీ వికలాంగుని మీద ఇంత వివక్ష చూపుతున్నారు? సరే ఒకసారి పూర్వపరాలు వివరించి చెప్పాలా. ఇదివరకున్న గతంలో ఉన్న DT తహసీల్దారు రవీంద్ర ప్రసాద్ గారు పిలిచి వాళ్ళకి చెప్పాడంట, మీరు ఫేకు, మీరు పొలం నుంచి వేకెట్ చేయండి, అబ్బాయిది జెన్యూన్ ఉంది, మీరు వేకెట్ చేయాలి, మీ ఫేక్ అని చెప్పాడంట. సరే ఫేక్ అని వాళ్ళని పిలిపించి పంచాయతీ చేసి పంపించినవి నువ్వు ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు, నాకెందుకు భూమి ఇవ్వలేదు? అలాగే నేను ఇప్పటి నుంచి 2006 నుంచి PM కిసాన్ తీసుకున్నాను, అలాగే రైతు భరోసా తీసుకున్నాను, అగ్రికల్చర్ లోన్ తీసుకున్నానండి, అగ్రికల్చర్ లోన్ తీసుకున్నాను. అదే కాకుండా ఈ అక్రమణదారులు 2012లో మేము ఇప్పుడు భూమి సాగు చేసుకుంటున్నాము. ఇదో 2010లో MROకి అప్లికేషన్ పెట్టుకున్నారండి అక్రమణదారులు, దౌర్జన్యకారులు. 2010లో మేము సాగు చేసుకుంటున్నాము, నాకు అడంగలో ఎంటర్ చేయమని రాసి MROకి అప్లికేషన్ ఇచ్చారండి. ఇందులో సంతోషం. కాకపోతే వాళ్ళకు 2004లో పట్టాలు ఎలా వచ్చాయండి? 2004లో 3 ఎకరాలు పట్టాలు తీసుకున్నారు. ఈ పట్టాలు ఎలా వచ్చాయి? సరే పట్టాలు వచ్చినప్పుడు RDO మేడం కాడ RORకే జరిగేటప్పుడు మాకు పట్టాలు ఉన్నాయని చెప్పాలి కదా. మరి బోయలతో మేము రాపించుకున్నామని ఎందుకు తీసి ఇచ్చారు? బోయలతో రాపించుకున్నాను, తీసి ఇచ్చారు. అడంగల్లో మాకు ఎంటర్ చేయని, మేము 2010 సంవత్సరం భూమి ఎంటర్ చేసుకుంటామని చెప్పారు. కానీ మీ ఇష్టమేనా? ఇప్పుడు 2004లో పట్టాలు ఎలా వచ్చాయి? సరే 2004లో పట్టాలు వచ్చినప్పుడు రెవెన్యూ రికార్డులో ఉండాలనా? అధికారులకు రెవెన్యూ రికార్డు ఎవరో తెలియదు, ఫేక్ ఏంటో తెలియకుండా అధికారులు ఎలా పరిపాలన చేస్తున్నారు? MRO గారికి ఎన్నో విషయాలు చెప్పాను. అయ్యా నేను వికలాంగునయ్యా, ఏసీని 3 పిల్లలను చదివించుకుంటానా, నాకు ఇదే భూమి, నాకు భూమి లేదని చెప్పా. బాలాంజనేయులు, నడిపిరాంజలు, కొమ్ము నారాయణకు వీళ్ళకి భూములు ఉన్నాయి. కొమ్ము నారాయణ గోవిందపల్లిలో ప్రభుత్వ భూమి అమ్ముకొని మళ్ళీ ఇప్పుడు చిన్నకంలోకి వచ్చి ఇప్పుడు నా భూమి మీద పడి నన్ను 10 సంవత్సరాల నుంచి పొలం దగ్గరికి వెళ్తే ఒకసారి నాకు చంపుదామని నా వెనకమ్మని పన్నాడండి. ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. నన్ను కొట్టడానికి దాడికి వచ్చారు. నేను ఏసీ వికలాంగుని దెబ్బ కింద పడతాను. వాళ్ళు 4-5 మంది వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్న బోయ చంద్రుని మీద కూడా కేసు తీసుకోవాలి. అక్రమణదారుల మీద చూడండి, వాళ్ళకి పట్టాలు ఎలా వచ్చాయి? నా భూమి ఇంత అరాచకంగా 10 సంవత్సరాలు శారీరకంగా మానసికంగా హింసిస్తూ నన్ను కోర్టుపాలు చేసి నన్ను రోడ్డు మీద పడేశారు. వికలాంగుల చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు. ఎంతవరకు వచ్చాయి వికలాంగుల చట్టాలు? ఎంతవరకు వచ్చాయి? ఒక ఏసీ వికలాంగి ఈ విధంగా చూస్తుంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఫేస్లో, వీడియోలో కలెక్టర్లకు, ఎస్పీలకు ఇచ్చినా కూడా న్యాయం జరగకుంటే నేను బ్రతకాలనా? నేను మంచిది కాదా? సమాజంలో లేదా? నేను ప్రజాస్వామ్యం కాదా ఇది? నేను మంచిగా బతకటం లేదా నేను? అయితే నేను ఎట్లా బతకాలి? సొసైటీలో ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తిని, నాకు అన్నీ తెలిసి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఎవరికి అర్జీ రాసుకోవాలని తెలుసుకున్న వ్యక్తినే ఈ 10 సంవత్సరాలు పోరాటం చేస్తుంటే నిరుపేద వాళ్ళను, పల్లెటూరు వాళ్ళను, ఏం తెలియని వాళ్ళను ఎలా ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఎలా న్యాయం చేస్తుందని? అయితే నేను బ్రతకాలనా లేదా? రేపు 18వ తారీఖు వాళ్ళకి భూమి స్వాధీనం చేస్తానని రెవెన్యూ అధికారులు ఎలా నోటీస్ ఇస్తారు? సరే నోటీస్ ఇచ్చేటప్పుడు ఆ సర్వే నెంబర్లో ఎవరి పేరు ఉంది, ఎవరిది భూమి అని తెలియాలా? తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు ఇస్తున్నారు? దీని మీద న్యాయం చేయాలని ఇప్పటికైనా ఎస్పీ గారు, కలెక్టర్ గారు నా మీద దయ చూపి, నా 3 పిల్లలండి, నేను రోడ్డు మీద బతుకుతున్నాను, నాకు న్యాయం చేయండి. ఈ భూమి తప్ప నాకు భూమి లేదు. వాళ్ళకు భూమిని అక్రమదారులకు ఎంక్వైరీ చేసుకోండి, మన తగు న్యాయం చేస్తారని రెవెన్యూ అధికారులను, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను వినియోగించుకుంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీ మీద MRO గారు వచ్చారు, వాళ్ళని కూడా వెనక్కి పంపించారు. అప్పుడు MRO చెప్పారు, మీరు పొలం సుధాకర్కి ఆక్యుపై చేస్తున్నామంటే సుధాకర్కి ఆక్యుపై చేస్తే మేము మందు తాగిసేస్తామన్నారు. అదేవిధంగా MRO గారు కూడా నోటీస్ రాసి ఇచ్చారు. ఇది MRO గారు అక్రమణదారులు అక్రమంగా సాగు చేసుకుంటున్నారని MRO గారు రాసి ఇచ్చిన నోటీస్ అండి. ఇన్ని ప్రూఫ్స్ పెట్టుకున్న అధికారులకు మరి ఇవి కనిపించట్లేదండి. పొలం అప్పగిస్తున్నా అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు సార్. నా పొలానికి నాకే. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.